హైదరాబాద్ కు ఐఎండీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజధానిలో వరుణుడు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. మామూలుగానే సాయంత్రం అయిందంటే చాలు నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొద్దంతా పొడి వాతావరణం ఉండి సాయంత్రం కాగానే నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. సేమ్ ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఐటీ ఉద్యోగులకు లాగౌట్ వార్నింగ్ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు సాధ్యమైనంత వరకు తమ కార్యకలాపాలు మధ్యాహ్నం 3 గంటలకే లాగౌట్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం షిఫ్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తే బెటర్ అని సూచించారు. సాయంత్రంలోగా ప్రతి ఉద్యోగి తమ ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. భారీ వర్షాలకు మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలితో పాటు పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో రోడ్లపైనే ప్రయాణికులు, ఉద్యోగులు, వాహనదారులు గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే వాహనాలు నీట మునిగి ముందుకు కదలేని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఐటీ ఉద్యోగులు సహకరించాలని పోలీసులు కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షం నేపథ్యంలో పోలీసులు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అది ముందస్తుగానే భారీ వర్షం ఉన్న కారణంగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి అనుసంధానంగా హైదరాబాద్ పోలీసులు మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీ ఉద్యోగులు అందరికీ ముందస్తుగానే నోటీసులు కూడా జారీ చేశారు. అంటే సాయంత్రం 4 గంటల నుండి 3 గంటల వరకే అవుట్ పంచ్ అనేది ఉండాలి. ఆ కారణంగా అట్లా ఉంటే మాత్రం ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. నైట్ ఎందుకంటే సాయంత్రం సమయంలో భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. అన్ని రోడ్లని జలమయం అవి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ అందరికీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి అనుగుణంగానే కొంతమంది కూడా వర్క్ ఫ్రం హోమ్ కూడా చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే ఐటీ ఆఫీస్ లో అనుమతులు కూడా ఇచ్చారు. ప్రధానంగా చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కారణంగా దానికి తోడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు వీళ్ళందరూ అనుసంధానమై ఒక్కొక్క ఆఫీసులకి ఎవరెవరైతే ఎక్కడ నుండైతే ట్రాఫిక్ జామ్ ఏరియాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఉన్న ఆఫీసులకు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే సాయంత్రం 3 నుండి 5 గంటల ప్రాంతాల్లో ఆఫీస్ లో అందరూ అవుట్ పంచ్ అనేది కొట్టేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. భారీ వర్షం కారణంగా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవడం, ప్రజలకు ఇబ్బంది కలగడం, పాదచారులకు కూడా ఇబ్బంది ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ నిర్ణయం పోలీస్ శాఖ తీసుకున్నాయని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలిసిందే. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి జరిపిన తర్వాత కూడా పోలీస్ శాఖలో కొంచెం చలనం వచ్చిందని కూడా ఇప్పటికే చెప్పుకోవచ్చని ప్రధానంగా కనిపిస్తున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలకు కూడా ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో యూసఫ్ కూడా, మధురా నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ నీరు కారణంగా ఇప్పటికే కొన్ని ఇళ్లు కూడా మునిగిపోయాయి. వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు పోవాలని ముందుగానే వాతావరణ శాఖ మరియు జిహెచ్ఎంసీ అధికారులకు హెచ్చరించడంతో జిహెచ్ఎంసీ అధికారులు పోలీస్ శాఖతో కలిసి హైదరాబాద్ అధికారులతో కలిసి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరినీ ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే అవకాశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయని ఇప్పటికే మన అధికారులు తెలిపారు. అక్కడ ట్రాఫిక్ సమస్య కారణంగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే మాదాపూర్ నుండి మొదలు పెట్టుకుంటే గచ్చిబౌలి నుంచి మణికొండ, నానక్రామ్ కూడా, ఈ మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ఇక్కడ నుండి మొదలు పెట్టుకున్న మాసప్ ట్యాంక్ వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ అటుపోతే బేగంపేట, పంజగుట్ట, అమీర్పేట, ఈ ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి ఈ సైడ్ కూడా భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉంటాయి. మరియు ప్రధానంగా చూసుకుంటే ఉప్పల్ సైడ్ లో కూడా కొన్ని అవుటర్స్ వెళ్తారు కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఇక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. రానున్న 3 రోజుల పాటు ఇదే భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి పోలీసులు కూడా మరియు ట్రాఫిక్ పోలీసులు కూడా మరియు సివిల్ పోలీసులు కూడా అందరూ కూడా సహకరించి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలని కూడా ప్రధానంగా వాళ్ళు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రొఫెసర్ రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అటు రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.